వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రవితేజ గ్రామస్తులను కోరారు. అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఉప్పర్పల్లి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని సానుకూలంగా తీర్చిందే ప్రయత్నం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. స్పష్టమైన నిబద్ధతతో ఏ స్వార్థం లేకుండా ప్రజలతో నేరుగా పని మీద దృష్టి పెడతానని చెప్పడం బాగా ఆకట్టుకుంటుంది. మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీటి, పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధి, బలహీన వర్గాలకు మద్దతు, నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుంటానంటున్నారు. దిశలో నడిపించడానికి మీరు కూడా మాతో పాటు కలిసి నడవాలని కోరుతున్నాము. ముఖ్య గమనిక ఏంటంటే అధికార పార్టీ ఉంటేనే ఖచ్చితంగా నిధులు వస్తాయి, అలాగే అధికారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అని ఏవేవో చెబుతున్నారు. కాబట్టి మనమందరం యువకులం, చదువుకున్న వ్యక్తులం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆలోచించాలి. అలాగే మన తల్లిదండ్రులకు, తెలియని విద్యార్థులకు కూడా చెప్పి మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఓటు యువకులకి వేస్తే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుందని తెలియజేయాలని నా చిన్ని గమనిక. అట్లాగే అభివృద్ధి చెందాలంటే పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, మన చేనేత, మన ఐక్యత అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు, ఉంగరం గుర్తుకి, ఉంగరం గుర్తుకి. లక్ష్యంలో వేతనం ఉన్న ఉద్యోగాన్ని వదిలి గ్రామీణాభివృద్ధి కోసమే గ్రామానికి వచ్చానని చిన్నశంకరంపేట సర్పంచ్ అభ్యర్థి ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ తెలిపారు. గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సహాయ సహకారాలు అందించామని చెప్పారు. తన గెలుపు కోసం అమెరికా నుంచి వచ్చి ఆయన సతీమణి నేత్ర ఇంటింటా తిరుగుతూ ఉంటానమ్మా బొట్టు పెడతా అంటూ బొట్టు పెట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి పలు వార్డుల్లో ప్రజలను కలుసుకుని ఓట్లు కోరుతున్నారు. తమ తాత చేసిన సేవలను స్ఫూర్తిగా గ్రామ అభివృద్ధి లక్ష్యమని సంపాదించిన ధనములో కొంత భాగాన్ని గ్రామానికి వినియోగించాలన్న సంకల్పంతోనే సర్పంచ్ బరిలో నిలిచామని తెలిపారు. గ్రామ ప్రజలను కలుపుకుని అన్ని రంగంలో అభివృద్ధి చేస్తామని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము శంకరంపేటలో ఇక్కడ ఎస్సీ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతుంది. అందుకు కారణంగా అందరూ మద్దతు చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకో 2-3 డేస్లో ఎలక్షన్ డేట్ వచ్చినాయి కాబట్టి ప్రచారం విస్తృతంగా చేస్తున్నాము. మాకు చాలా మద్దతు ఉంది, మాకు చాలా నమ్మకం ఉంది మేము గెలుస్తున్నామని. అయితే వార్తలు ఏమి వినిపిస్తున్నాయంటే ఈయన అమెరికా నుండి వచ్చినాడు, అమెరికాకే వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు అని. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా అందరికీ, గత సంవత్సరం నుంచి నేను ఇక్కడే ఉన్నా. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, సేవా కార్యక్రమాలు చేపట్టాను. ప్రజల్లో మమేకమైపోయాను. ప్రజల అండదండ నాకు ఉన్నది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, మేము ఇక్కడే ఉంటాం. మా భార్య కూడా రావడం జరిగింది. మా భార్య కూడా ప్రచారంలో భాగంగా తిరుగుతుంది. అందరినీ కల్పిస్తాను. మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం. శంకరంపేట అభివృద్ధిలో పాటుపడతాం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం జరిగినట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ ముడుపుల పూజా కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రేపు జరగబోయే ధనుర్మాసము సందర్భంగా శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రతిరోజు ఆలయ పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు పూజలు, ప్రతిరోజు మరియు శనివారం నాడు నగర సంకీర్తన కార్యక్రమాలు ఉండునట్లు చెప్పారు. లక్ష్మి ఎవరు? శోభా చెప్తే నదీ తీరాల వేణుగోపాల మరియు లక్ష్మీ స్వామివారి దేవాలయం ఈ నెల
16వ తారీఖు నుంచి ధనుర్మాస మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఆ ధనుర్మాస మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించడంలో 16వ తారీఖు నుంచి కలగంట పెట్టబడుతుంది. అలాగే ఈరోజు విశేషంగా లక్ష్మీవారం కాబట్టి స్వామివారికి 8 కేజీల చందనంతో అలంకరణ చేయడం జరిగింది. స్వామివారి అలంకరణ భక్తులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. జై శ్రీరామ్. ఆదిలక్ష్మి పిరిడి 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 అమ్మ పిరిడి లక్ష్మి ఎవరు గిజగా అమ్మ ఎవరు గిజ అబ్బల్లేసడ్డ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా మామునూరి శ్రవంతి సుమన్ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. పోటీ చేస్తున్నాను. అది పార్టీ అభ్యర్థి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ ఆడబిడ్డగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అన్ని విషయాల్లో నేను చదువుకున్నాను కాబట్టి అన్ని విషయాలలో నేను ముందుండి మీరు నన్ను సహకరించి సర్పంచ్గా గెలిపించగలరని కోరుచున్నాను. నా గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి అన్ని విషయాలలో గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. పార్టీ అనేది లేకుండా అన్ని విధాల పేదవారికి అందరికి కూడా పార్టీ అన్నతోనే ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ అవకాశం కల్పించిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి మామునూరి శ్రవంతి గారు కూడా డిగ్రీ చదువుకున్నది. అదేవిధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఎంపీటీసీగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. మన గ్రామానికి ఏం కావాలో ప్రతి ఒక్క అవసరం కూడా నాకు తెలుసు. ఇక ముందు డ్రైనేజీలు కానీ, మిగిలినటువంటి డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ పూర్తి చేయాలి అన్నటువంటి ప్రతి ఒక్కటి అంబిషన్తో మేము ఉన్నాం. అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధులతో తప్పకుండా ఏ వార్డులో ఏం లేవు అవన్నీ కూడా తెలుసు. నాకు ప్రతి ఒక్క వర్క్ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వార్డుకు అన్ని విధాలుగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లక్ష్మీపురం గ్రామంలో ఇంకా శివాలయం పూర్తి చేయాల్సింది, అది కూడా కంపల్సరీ చేస్తానని, హనుమాన్ టెంపుల్కి ఒకటి కాంపౌండ్ కూడా, అదేవిధంగా రైతులు వెళ్ళడానికి శ్మశాన వాడికి ఇంకొక మట్టి రోడ్డు ఉంది, అది కూడా తప్పకుండా సర్పంచ్ ఎలక్షన్లో గెలవగానే తప్పకుండా మట్టి రోడ్డు రైతులందరికీ వెళ్ళే విధంగా శ్మశాన వాడికి వెళ్ళే రోడ్డు ఒకటి రైతులకు చాలా ఇబ్బంది ఉంది, అది తప్పకుండా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. కూకట్పల్లి వై జంక్షన్లో కొత్తగా ప్రారంభమైన లాక్ షోర్ మాల్ను కో-ఫౌండర్ సీఈఓ అశ్విన్ పూరి ప్రారంభించారు. 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మాల్లో ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, 250కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 40 ఫుడ్ అవుట్లెట్లు, పీవీఆర్ సినిమా ఉన్నాయి. హైదరాబాద్లో ఈ మాల్ ఒక ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని అశ్విన్ పూరి పేర్కొన్నారు. आप समझ गए ना भाई, जैसे टीवी ऑन करते हैं, पहला ऑन किया, उसने दूसरा ऑन किया, तीसरा ऑन किया. लेट मी नो द कॉस्ट डिफरेंस ऑल्सो. చెప్పండి The mall is, close to 1 million, so it's over 9 lakh square feet in leasable area. In total construction area, this is nearly 1.6 million square feet. There are nearly 250 stores. We've brought a lot of stores that are coming to Hyderabad for the first time. So if you see on the ground floor, there's Next,
That's a UK brand that's coming here for the first time. Baby Shop that's coming from Dubai for the first time. So we brought a lot of new brands into the city. Nearly 1,500 to 1,800 car parks. And then we also tried to, and we built the bridge to connect with the metro. So we worked with the metro authorities for the last 2 years to be able to try and get an integrated development where people from the metro can just directly walk into the project. కడప రేణిగుంట జాతీయ రహదారి 716 నందు రాయలసీమ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్లమెంటు నందు ప్రసంగించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్షణమే రహదారి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రిని కోరారు రాజ్యసభ సభ్యులు ఎంపీ మేఢా రఘునాథరెడ్డి. అండ్ చెన్నై expressway, sir. The Kadapa Renugunta section of NH 716, which continues to serve as the primary corridor for the people of Rayalaseema, has deteriorated severely even as work on the new Greenfield 4-laning project has begun. The existing highway, burden and heavy traffic and diversions has become unsafe, accident-prone and extremely difficult to travel, causing immense hardship to commuters, patients, students and transport operators, sir. And further, the alignment of the existing road is not intact. The stretch contains several sharp and unsafe curves, making travel, particularly at night, highly dangerous. These curves require immediate realignment or correction to enhance road safety, sir. Until the new greenfield alignment is completed, the public has no alternative route. Therefore, urgent interim measures are required, including strengthening of the existing road, filling of potholes, improvement of road surface, correction of hazardous curves, and installation of adequate signages and safety features. Even though new road is formed, the same road will also be under utilization, resulting decrease of congestion of the. కాకినాడ జిల్లాలో జగ్గంపేట పోలీస్ సహాయంతో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జిల్లా సోషల్ వర్కర్ పి రాఘవులు యువతలో సిగరెట్, గుట్కా, పాన్ మసాలా వంటి చెడు వ్యసనాలను ప్రభావం తగ్గించడానికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఈ పదార్థాల ప్రమాదాలు, వాటి ప్రభావాలు వివరించారు. స్కూల్, కాలేజీ ఆవరణంకు 100 గజాల దూరంలో ఈ పదార్థాలు విక్రయించకూడదని, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే యాక్ట్ 6B ప్రకారం చర్యలు తీసుకుంటామని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే యాక్ట్ 4 ప్రకారం జరిమానాలు విధిస్తారని రాఘవులు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రజాక్ కూడా పాల్గొన్నారు. 100 గజాల దూరంలో గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ నుంచి పీజీ వరకు కూడా ఈ టొబాకో నుంచి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, సిగరెట్స్ కానివ్వండి, బీడీస్ కానివ్వండి, చుట్టలు కానివ్వండి, కైనీస్ కానివ్వండి, పొగాకు నుంచి ఉత్పత్తి అయ్యే కారకాలు ఏవి కూడా 100 గజాలు 300 అడుగుల దూరంలో ఏవి అమ్మకూడదండి. దీనికి సంబంధించి ఇంకా మనకి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, మీకు పంచాయతీ అయితే పంచాయతీరాజ్ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీనికి పక్కాగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంప్రదిస్తే దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా. మన కాకినాడ జిల్లాకు సంబంధించి పబ్లిక్ స్మోక్ చేయకూడదు. చేసినట్లయితే సెక్షన్ 4 ప్రకారం కోప్టా యాక్ట్ ఏదైతే ఉందో, కోప్టా యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 4 ఏం చేస్తుందనంటే, గద్వాల జిల్లా గద్వాల మండలం బసాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి పవిత్ర విజయ్ మోహన్ రెడ్డి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. విజయానంతరం పవిత్ర విజయ్ మోహన్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలతో కలిసి పనిచేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిబద్ధత వ్యక్తం చేశారు. అందరూ కలిసి నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను.
బాబు కొవ్వలి దెందులూరు మండలంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, బి సోమయ్య పాల్గొన్నారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సరైన ఉపాధి, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ బోర్డు అమలులో ఉండాలని, గత హామీలను కూర్చి అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆ అంశాలను పరిష్కరించేందుకు డిసెంబర్ 15న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఐఎఫ్టియు నాయకులు మరియు స్థానిక కార్మికులు కార్యక్రమంలో భాగంగా పాల్గొని సమస్యల పరిష్కారానికి అవగాహన కల్పించారు. నెల 15వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు కొవ్వలి గ్రామంలో బీఓసీ కార్మికులు పోస్టల్ ఆవిష్కరణ ధర్నా కార్యక్రమానికి సంబంధించి పోస్టల్ ఆవిష్కరణ జరిగింది. నేపథ్యం బీఓసీ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని, బీఓసీకి సంబంధించిన క్రైమ్స్ అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, అలాగే కార్మికులకి నష్టపరిచే ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, వివిధ బీఓసీకి సంబంధించిన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, అలాగే బీఓసీ బోర్డు నుంచి తీసుకున్న గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నగదును బీఓసీ బోర్డులోనే జమ చేయాలని చెప్పి, అలాగే ఎన్నికల వాగ్దానంలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే బీఓసీ కార్మికులకు ₹1 కోటి ఇస్తానని అది కూడా ఇవ్వాలని చెప్పి అనేక సమస్యల మీద రేపు 15వ తారీఖున మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. మరి ఈ ధర్నాకి బీఓసీకి సంబంధించిన కార్మికులందరూ కూడా, కష్టజీవులందరూ కూడా వచ్చి ఆ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కన్యానం పెద్ద మొగులయ్య గెలుపు కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించమని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి తెలిపారు. ఇతరులపై తప్పుడు ప్రచారం లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని, కన్యానం మొగులయ్యను గెలిపించి ఎమ్మెల్యే సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు కూడా భరోసాతో పార్టీ కోసం మద్దతు తెలిపారు. అంతటా వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఎవరం కూడా వాళ్ళని ఎక్కడ కూడా మేము కించపరిచి కానీ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను ఇలా ఇండిపెండెంట్లను కూడా మేము ఏ ఒక్క మాట కూడా మేము మా కార్యకర్తలను కానీ మా ఒక పార్టీ తరపున కానీ మీరు ఎందుకని మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అలాంటి అభివృద్ధి పథంలోనే మళ్ళీ నడవాలని కోరుకుంటూ ఈ ప్రచారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం శాంతియుతంగా జరగాలి. ఎలక్షన్స్ ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎలక్షన్స్ బాగానే ఉంది. కాకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎలిగేషన్స్కి మనం కొంచెం సహనంతో ఓపిక బట్టి వాళ్ళకు మనం విజయాన్ని రుచి చూపించాలి తప్ప వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేశారు కదా అని చెప్పి ప్రతి చిన్న దాడికి మనం కూడా పాల్పడితే ఏమవుతుందంటే ఇబ్బందులకు గురవుతాం. వాళ్ళకు మనం గెలిచి వాళ్ళకు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి గెలిస్తే వాళ్ళకు చాలుగా అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. మనం గెలిచిన తర్వాత మళ్ళీ తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు. చిన్న చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు. మహిళలకు కానీ పిల్లలకు కానీ కొంతమంది మన పెద్దవాళ్ళకు నాన్న వాళ్ళకు కానీ లేనిపోని అపోవాళ్ళు నేర్పిస్తున్నారు. అపోవాళ్ళకు మీరు కూడా ఎవరు నమ్మొద్దు. 100% ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పార్టీ అది. ఆ రాజకీయాలను బంద్ చేసి మంచిగా శాంతియుతంగా ప్రచారం చేసుకొని ప్రచారంలో భాగంగా అందరికీ హక్కు ఉంది కాబట్టి ఆ ప్రచారాన్ని శాంతియుతంగా కొనసాగించాలి, స్నేహపూర్వకంగా కొనసాగించాలి. 10 రోజులటువంటి ప్రచారాన్ని తొండపల్లిని మంచిగా
ధర్మవరం జిల్లా సత్యసాయి కాలేజీ గ్రౌండ్ సర్కిల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు భాగంగా కాంస్య విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించబడింది. కార్యక్రమాన్ని ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ ఇన్ఛార్జ్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అటల్, మోదీ సుపరిపాలన, బస్సు యాత్ర ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రజక ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సావిత్రమ్మ హాజరై రజకులకు నేను ఉన్నా అనే భరోసాను అందించారు. సమ్మేళనంలో రజక యూత్ కమిటీ సభ్యులు శివకృష్ణ, సురేష్, శివరఘు, రాముడు, తిమ్మయ్య సహా ఇతర రజక సోదరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వర్గీయ సంఘం ఐక్యత, యువతకు మార్గదర్శనం, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం విశేషంగా నిలిచింది. రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత బనగానపల్లిలో రజకులు ఎంతమంది ఉన్నారు, ఉంటే వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉంది నేను అడిగాను. రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత బనగానపల్లిలో రజకులు ఎంతమంది ఉన్నారు, ఉంటే వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉంది నేను అడిగాను. శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో సిక్కోలు హరిత మహోత్సవం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల ఉత్సవాల్లో చిన్నారుల హ్యాండ్లూమ్స్ డ్రెస్ పోటీలను ప్రారంభించి పెద్దల హ్యాండ్లూమ్స్ వస్త్రధారణ పోటీలను నిర్వహించారు. పర్యావరణం, ఆరోగ్యం, సహజ జీవన విధానాల ప్రోత్సాహానికి ఇది కీలకం. వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది. చీఫ్ ఆర్గనైజర్ ఎన్ విజయ్ కుమార్, సెక్రటరీ దార్లపూడి రవి, ఎగ్జిక్యూటివ్ చైర్ డాక్టర్ వండానా సచిత్ర, ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీరామ్ మూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వెహికల్స్ అన్ని బయటే ఉండాలి బాబు, రైతు బంధు వెహికల్ బయటకు వెళ్ళాలి. అమ్మా, ఈరోజు కాంపిటీషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ని సేల్ చేయాలని అనుకుంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి వాటిలో బెస్ట్ ప్యాక్ చేసి మీరు సేల్ చేసుకోవాలంటే మీకు ఫ్రీ కౌంటర్ ఇస్తాం. మమ్మల్ని మీరు వచ్చి మీకు ఫ్రీ కౌంటర్ ఇస్తాం, మీ ప్రోడక్ట్స్ ఒక టేబుల్ ఇస్తాం. ఇది ఒక అవకాశం కాబట్టి మీ అందరికీ ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా డిఆర్డిఏ నుంచి ప్రోడక్ట్స్ ఏవైనా స్నాక్స్ కానీ, మఫిన్స్ కానీ చిరుధాన్యాలతో తయారు చేసినవి, సో సేంద్రీయ పద్ధతులు బాబు. ఎందుకంటే మనకి పబ్లిక్ వచ్చినప్పుడు లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్స్ మీరు ప్రైస్ కొంచెం తక్కువలో అమ్ముతే అందరూ కొంటారు.
అలాగే కాఫీ తాగే వాళ్ళు పార్టిసిపేట్ దయచేసి ఎల్ఈడి స్క్రీన్ పక్కన డస్ట్బిన్స్ ఉన్నాయండి. సో దయచేసి అందరూ స్పెషల్ ఇయర్ అరకు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. సంస్థ ఉండేది, కాంపిటీషన్ ఉండేది. సరే